హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే ఎలాస్టిక్ హ్యాండ్స్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తా. ఇప్పుడైతే మనం హైట్ అయితే 14 తీసుకోవాలి. మీరు నచ్చినంత మీరు తీసుకోరు, 13 అయినా తీసుకోవచ్చు. కిందికి డౌన్ అయితే 3 ఇంచెస్ తీసుకుంటున్నా. మనకు ఆమ్ రౌండ్ రావడానికి ఒక స్ట్రేట్ లైన్ అయితే గీసుకోండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 13 తీసుకోవాలి, 14 అన్న తీసుకోవాలి. వెడల్పు మీకు ఎంత కుచ్చులు కావాలంటే అంత మీరు తీసుకోర్రి. 20 అన్న తీసుకోవచ్చు, 25 అన్న తీసుకోవచ్చు. నాకు క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి నేను ఉన్న దానిలోనే అడ్జస్ట్ చేసుకుంటున్నా. కుచ్చుల కోసం 5 ఇంచెస్ అయితే టిక్ పెట్టుకొని చూడండి, షేప్ అయితే గీసుకుంటున్నా. నేను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 5 ఇంచెస్ కాడనైతే ఒక టిక్ పెడుతున్నా. చూడండి, నేను పైన ఒక 3 ఇంచెస్ అన్న 2 ఇంచెస్ అన్న ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా. క్లాత్ని అయితే నీట్గా కట్ చేసుకోండి మెల్లమెల్లగా. చూడండి షేప్ అయితే ఎలా వచ్చిందో, మనకు అవన్నీ కుచ్చులు వస్తాయి. ఇప్పుడైతే క్లాత్ను కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకోర్రి. లాస్ట్కు క్లాత్ను ఫోల్డ్ చేసి మొత్తం కుట్టేసినాక 4.5 ఇంచెస్ కాడనైతే ఒక టిక్ అయితే పెట్టుకోండి. చూడండి, నేనైతే 4.5 ఇంచెస్ కాడ పెట్టుకుంటున్నా. ఆ 4.5 ఇంచులు పెట్టుకున్న కాడికి మనమైతే క్లాత్ను ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్ను ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలి. మనం కుట్టు అనేది ఎంత నీట్గా వేసుకుంటే అంత మంచి ఫినిషింగ్ వస్తుంది మనకు. ఇప్పుడైతే ఎలాస్టిక్ పెట్టుకోవాలి. మనం ఎలాస్టిక్ తీసుకొని మనం సైజ్ చూసుకోవాలి. చూడండి, నేను ఒక మార్క్ అయితే పెట్టుకున్నా. మన ఎలాస్టిక్ ఎంత స్పేస్ కావాలో అంత మార్క్ అయితే పెట్టుకోరి. ఎలాస్టిక్ మనం లోపల నుంచి తీసేటప్పుడు మనకు ఫ్రీగా రావాలి. అలానే ఒక కుట్టు అయితే వేసుకోరి నీట్గా. ఇప్పుడైతే మనం పైకి కుచ్చులు పెట్టుకోవాలి. 5 ఇంచెస్ కాడ టిక్ పెట్టుకొని కట్స్ పెట్టుకుంటున్నా చిన్నగా. ఆ కట్స్ పెట్టుకున్న కాడ నుంచి మనం చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. మనం ఎంత నీట్గా కుచ్చులు పెట్టుకుంటే అంత నీట్గా కనిపిస్తుంది మనకు పఫ్ హ్యాండ్స్ అనేటివి. నీట్గా కుట్టేసుకోర్రి కుచ్చులు పెట్టి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం పిన్నీస్కి ఎలాస్టిక్ పెట్టి ఇందాక మనం కుట్టేసుకున్నాం కదా, ఆ గ్యాప్ మిడిల్లోకి వెళ్ళి మనం ఎలాస్టిక్ తీయాలి. మెల్లమెల్లగా తీయండి, మళ్ళీ పిన్ అనేది అందులోనే ఇరుక్కపోతుంది. అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. మెల్లమెల్లగా తీస్తే మనకు వస్తుంది. అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, మనమైతే ఎలాస్టిక్ పెట్టినాక కుచ్చులు ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. అలానే ఇంకో హ్యాండ్ కూడా కుట్టుకోర్రి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.